సముచితం అనిపిస్తాయో ప్రజల ముందు పెట్టి చర్చ పెట్టి తీసుకోమని చెప్పండి, ఎవరొద్దంటారు. ఓకే 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 సో మనతో పాటు అనిల్ గారు ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎక్స్పర్ట్. అనిల్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో ఇప్పుడు మీరు చూశారు కదా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఈ లేటెస్ట్ హెచ్సియు ఇన్సిడెంట్లో మీకు ఏమనిపిస్తుంది? కొన్ని ప్రతీకాత్మక చిత్రాలు కానీ అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది అని చెప్తున్నారు. దీనిలో మీరు అబ్జర్వ్ చేసిన దానిలో ఏవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అండ్ వీడియోస్, ఏవి కరెక్ట్ ఇమేజెస్ అంటారు? నేను పొలిటికల్ పర్సన్ కాదు, సో లెట్ మీ నాట్ గోయింగ్ టు డిబేట్ ఆఫ్ పొలిటికల్ మామూలుగా విజువల్ గా టూల్స్ అంటే మనకు ఈజీగా దొరుకుతాయండి. మరి జంతువులు కానీ మనుషులు కానీ కళ్ళు ఉన్నాయనుకోండి చాలా అన్యాచురల్ గా ఉంటాయి అనమాట. ఈ లైటింగ్ కూడా చాలా అన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి నడుస్తున్నప్పుడు చేతులు చూడండి, ఒకసారి పొడుగు కనిపిస్తే ఒకసారి చిన్నగా కనిపిస్తుంటాయి. జింక అనుకోండి, జింక మీద ఉన్నటువంటి కర్లింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు రింగులు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా, మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగినప్పుడు వెనకది చిన్నగా కనిపించడం, అంటే మిస్ మ్యాచ్ అవుతుంటుంది. ప్లస్ మోస్ట్ ఆఫ్ ది టైం నోరు కానీ కళ్ళు ఒక ఐబ్రోస్ కానీ లేకపోతే హెయిర్ లైన్ కానీ ఇవంతా కూడా బ్లర్ అయిపోతాయి అనమాట. అంటే మనము దీనికి పెద్ద టెక్నాలజీ అవసరం, ఈజీగా తెలిసిపోతుంది అనమాట అండి. ప్లస్ అదేటప్పుడు అరుస్తున్నప్పుడు కానీ డెఫినెట్ గా మనుషులకు ఉన్నటువంటి ఎమోషన్ వాటికి కూడా ఉంటుంది. ఈజీగా తెలిసిపోతాయి, అంత ఈజీగా తెలిసిపోతుంది సార్. మనకి టూల్స్ కూడా బ్రహ్మాండమైన టూల్స్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ టూల్స్. మీరేమైనా చెక్ చేశారా ఇప్పుడు మొన్నటి ఇన్సిడెంట్ లో? దాని పొలిటికల్ హ్యాండిల్స్ నుంచి అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదండి. ఐ డి నాట్ సీ ఎనీథింగ్ ఫ్రమ్ పొలిటికల్ హ్యాండ్. నాన్ పొలిటికల్ హ్యాండిల్స్ నుంచి వచ్చిన వాటిలో అయితే తప్పనిసరి కనిపించింది. వెరీ సింపుల్ అండి. ఇన్విడ్ అని ఒక టూల్ ఉంటుంది, invid-project.io అని, చాలా ఈజీ. ఎక్కడి నుంచి తయారైందో కూడా తెలుసుకోవచ్చా మనం? ఇవన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు అండి. మెటాడేటా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు, ట్రేస్ బ్యాక్ చేసుకోవచ్చు కదా. ఈ డిగ్రీ యూ కెన్ ట్రాక్ ఇంట్రెస్ట్ టు ది ఫస్ట్ లెవెల్. ఎక్కడ ఒరిజినేషన్ వచ్చిందో అక్కడి నుంచి మనం ట్రాక్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, ప్రయత్నం చేశారా మీరు? ఎక్కడి నుంచి ఇది ఏంటంటే మన దాకా రాలేదన్నమాట అండి. ఇది మనకి ఎవరైనా ప్రభుత్వం కనుక మన ఫౌండేషన్ కు రిక్వెస్ట్ చేసినట్టు తప్పకుండా మనం హై మోడరేషన్ అని, డీప్ వేర్ స్కానర్ అని, ఫోటో ఫారెన్సిక్స్ అని, సెన్సిటివ్ ఏ అని, రియాలిటీ డిఫెండర్ అని చాలా ఉన్నాయండి. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెమళ్ళు అరుస్తున్న దానికి సంబంధించి మీరు చూసారు, రాత్రిపూట నెమళ్ళు అరుస్తున్నాయని ఒక వీడియో వచ్చింది. అది అండి కనుక్కోవచ్చు. అప్పుడు అది నిజమా అబద్ధమా అనేది చూసారా? మీరు చూసారా అది? నేను చూసాను. రియలా లేకపోతే జనరేటెడా? అంటే చూడటానికైతే రియల్ అని అనిపించింది, బట్ వీ డి నాట్ గో, అంటే ఇన్వెస్టిగేషన్ రియల్ టైమ్ లో చేయలేదు కాబట్టి మనం చెప్పలేము అనమాట. అంటే ఆడియో జత చేసినా సరే తెలిసిపోద్ది, ఈజీగా తెలిసిపోతుంది సార్. ఈజీగా తెలిసిపోతుంది సార్, అండ్ 100%. ఇప్పుడు నేను చెప్పిన ఓన్లీ ఫ్రీ సాఫ్ట్వేర్స్ మాత్రమే. వీ కెన్ యూజ్ అఫీషియల్. ఇప్పుడు ఈ మన ఇజ్రాయెల్ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్స్ అవి పట్టుకుంటే ఇంకా ఈజీగా తెలిసిపోతుంది అనమాట అండి. మనకు పెద్ద ఏమి లేదు దాంట్లో. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరు అబ్జర్వ్ చేసిన దానిలో ఏది ఫేక్, ఏది రియల్? అంటే పొలిటికల్ హ్యాండిల్స్ వచ్చిన వాటిలో నాకు ఏం కనపడలేదండి. నాన్ పొలిటికల్ హ్యాండిల్స్ వచ్చిన వాటిలో అయితే మాకు అవైలబుల్ టు మా వాలంటీర్స్ కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాన్ పొలిటికల్ హ్యాండిల్స్ వచ్చిన వాటిలో కంపల్సరీ మనకు కనిపించింది. పొలిటికల్ హ్యాండిల్స్ లో మనకు కనిపించలేదు. చాలా ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. నా హెచ్యూలో ఎక్స్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే కరెంట్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఒక ఎమోషన్. సెలబ్రిటీస్ కొద్దిమంది ధ్రువ్ రాథీ ట్వీట్ చేశారు, జాన్ అబ్రహం, కిషన్ రెడ్డి కూడా ఫేక్ అని చెప్తున్నారు. మనం చూడలేదండి. ఈజీగా చేయొచ్చు. పోలీస్ వాళ్ళ దగ్గర కూడా ఇజ్రాయెల్ టూల్స్ ఉంటాయి, సెలబ్రిటీ అని, వేరియంట్ సిస్టమ్ అని, కవ్ వెబ్స్ అని. అదే కాకుండా M5 అని వేరే ఇటలీ, కెనడా, జర్మనీలో ఎక్స్వే ఫారెన్సిక్స్ అని వాడతారు. బెల్కాసాఫ్ట్ రష్యా గ్లోబల్ గా వాడుతున్నారు. ఇవన్నీ కూడా పోలీసులకు యాక్సెస్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ యాక్సెస్, ఈజీ కనుక్కోవచ్చు. ఇంత దూరం కూడా పోనవసరం లేదండి. ఇన్విడ్ అనే టూల్ ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్రీ టూల్. ఇట్స్ Section 8 కంపెనీ మనకి ఎట్లనో అక్కడ ట్రస్ట్ అనమాట. ఈజీగా అది మనం డైరెక్ట్ గా మన క్రోమ్ బ్రౌజర్ లో ఒక యాడ్ అని కూడా వచ్చేస్తుంది ఈజీగా. ఇమేజ్ గానీ, వీడియో గానీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మెటాడేటా. అండ్ యూ కెన్ ఆల్సో డూ ట్రాక్ అండ్ ట్రేస్. ఒరిజినేషన్ ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా మనం చెప్పొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ లో సర్క్యులేట్ అయింది అనుకోండి, మనం ఏం చేయలేం, బికాస్ ఇట్ ఇస్ ఎన్క్రిప్టెడ్. సోషల్ మీడియా ఇస్ నాట్ ఎన్క్రిప్టెడ్. ఏ సోషల్ మీడియాలో ఉన్నా కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ కానీ, ఎక్కడి నుంచి అయినా కూడా మనం ట్రాక్ అండ్ ట్రేస్ చేసుకోవచ్చు. ఓకే, దిలీప్ గారు, సో ఏఐకి సంబంధించి ఇప్పుడు శ్రీరామ్ ఒక మాట అన్నారు, న్యూక్లియర్ దాంతో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, అణుబాంబు తయారు చేయొచ్చు. అట్లాగే ఏఐ కూడా రెండు వైపులా పదునుంది అని అంటున్నారు. అవునండి, ఇంతకుముందు చెప్పాను కదా, బుల్డోజర్ ని వాడి మీరు ప్రాజెక్టులైనా కట్టొచ్చు, లేదా ప్రజల